అందరికి నమస్తే. మంచి స్టోరీ. 'అక్బర్ బీర్బల్' అనే వాళ్ళ పేర్లు మనము అందరికి సుపరిచితమే. అందరం విని ఉంటాం. మంచి నీతి దాగి ఉంటది వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ స్టోరీస్‌లలో మంచి నీతి దాగి ఉంటది. మనకు అది ఏ విధంగా కొద్దిగా ఉపయోగపడ్డా సంతోషమే. చూద్దాం చిన్న కథ ద్వారా మనము ఆ యొక్క నీతి తెలుసుకుందాం. ఏంటి అంటే అక్బర్ దగ్గర ఉన్నటువంటి సలహాదారులలో బీర్బల్ ఒకడు. మంచి సలహాదారు. అయితే ఎప్పుడైతే ఆయన కొలువులోకొస్తాడో, అక్కడ ఉన్నటువంటి మంత్రుల యొక్క విలువ అంతా తగ్గిపోతది. ఎందుకు అంటే రాజు ప్రతి విషయాన్ని ఎవరితో చర్చిస్తాడు? బీర్బల్‌తో చర్చిస్తాడు. ఎందుకంటే ఆయనకు నమ్మకం ఏంటంటే బీర్బల్‌తో చెప్తే వెంటనే మనకు తగినటువంటి సమాధానం వచ్చేస్తది. సమస్యకు పరిష్కారం అక్కడనే దొరుకుతది. ఇంకా వెతకాల్సినటువంటి పని లేదన్నటువంటి పూర్తి నమ్మకం కుదురుతది. ఎవరికి? రాజుకు. ఆ విషయం ఎవరికి నచ్చది? అక్కడ ఉన్నటువంటి మంత్రులకు గాని, రాజు ఉద్యోగులకు గాని ఎవ్వరికి కూడా నచ్చది. అసలు ఈ బీర్బల్ ఎవడు? ఎప్పుడొచ్చిండు? మొన్నొచ్చిండు. మా మీద ఇంత పెత్తనమా? మా రాజు బీర్బల్ అయితే ఎప్పుడైతే వచ్చిండో, రాజు మమ్మల్ని పట్టించుకోవడమే లేదు. అసలు మనకు ఈ రావణ కాలంలో మనకు ఉద్యోగాలు ఉంటాయా? ఉడతాయా కూడా నమ్మకం లేదని చెప్పేసి ఆ రాజు ఉద్యోగులు, మంత్రులు అందరూ కలిసి ఒక సమావేశం అయితారు. ఏ విధంగాన గాని రాజుతోని ఏదో ఒకటి తేల్చేసుకుందాం. రాజుతోని మనకు ఎటువంటి సమస్య లేకుండా మనకు కూడా తర్వాత రానున్న కాలంలో మనకు కూడా విలువ పెరిగేటట్లు మనం ప్రయత్నిద్దాం. ఏ విధంగా అని చెప్పేసి అంతా రాజు దగ్గర బయలుదేరుతారు. ఎవరు? రాజు ఉద్యోగులు, మంత్రులందరూ రాజు దగ్గరికి పోతారు. వాళ్ళందరూ ఒక్కసారి మూకుమ్మడి చచ్చిపోతున్నట్టు రాజు కూడా పరేషాన్ అయిపోతారు. అరే! వీళ్ళందరూ ఎందుకొచ్చిర్రు అని చెప్పేసి తగిన విధంగానే అరే! అందరూ ఒక్కసారి వచ్చారంటే రండి అని చెప్పేసి అందరిని కూర్చోబెట్టి వాళ్ళకి మర్యాదలు చేసి, తగిన సపర్యలు చేసి చెప్పండి మీ సమస్య ఏంటి? అందరూ వచ్చారు గదా! ఏంటి మరి కబురు అని చెప్పేసి అనగానే వాళ్ళు రాజా మమ్మల్ని క్షమించాలి. ఏం లేదు రాజా. ఎప్పుడైతే ఇంతకుముందు రాజుగారికి మా మీద ఉన్నటువంటి దయ చాలా తగ్గినట్టుగా కనిపిస్తుంది. ఎటువంటి సమస్యను కూడా మాకు చర్చించడం లేదు. మా అభిప్రాయాలకు విలువివ్వడం లేదు. దా దాదాపు ఆ రాజా మమ్మల్ని అవమానించినట్టుగా అనిపిస్తుంది. మా విన్నపాన్ని మన్నించండి. మేము కూడా మంత్రులమే. చాలా సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్నాం అని చెప్పగానే ఒక్కటేసారి రాజుకు ఆహ్, అన్ని విషయాలు అర్థమైతాయి ఒకటేసారి. ఏంటి అంటే అరే! ఈ మధ్య బీర్బల్ నా దగ్గరకొచ్చిండు. ఆ బీర్బల్ వచ్చినటువంటి విషయం వీళ్ళకు నచ్చడం లేదు. కాబట్టి వీళ్ళు కలిసి మూకుమ్మడొచ్చిండ్రు. కానీ చిర్రెత్తుకొచ్చింది. కానీ వెంటనే అనరాదు. వీళ్ళను ఏ విధంగా వీళ్ళ గుణపాఠం చెప్పాలో చూద్దామని చెప్పేసి అనుకున్నాడు. మనసులో అనుకున్నాడు. సరే, సరే, సరే తప్పకుండా ఇప్పటి నుంచి మీకు ప్రతి విషయాన్ని చర్చిస్తా. ప్రతి విషయంలో మీకు మీ అభిప్రాయాలు సేకరిస్తా. మనం రాజ్యాన్ని మాత్రం సుభిక్షంగా ఉంచుదాం. మంచిగుంచుదాం. సరే వెళ్ళండి. తప్పకుండా, తప్పకుండా నేను దాన్ని పరిగణలోకి తీసుకుంటా అని చెప్పేసి బయలుదేరుతుంది. అందరిని పంపించేస్తాడు. అట్లా కొన్ని రోజులు గడుస్తా ఉంటది. దాదాపు కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక విషయం రాజుకు తెలుస్తది. ఎందుకంటే మన రాజ్యం పొలిమేరలకు వేరే దేశస్తులు వచ్చిర్రు, అక్కడ ఉన్నారు అని చెప్పేసి విషయం తెలుస్తది. వెంటనే మంత్రులందరూ సమావేశపరుస్తాడు. సమావేశపరిచి ఏం చెప్తాడు? అక్కడ ఎవరో వచ్చిర్రట మరి. వాళ్ళెవరు? ఏం కథ? నాకు సమాచారం పూర్తి సమాచారం కాల. మీరెళ్ళండి అని చెప్పేసి మంత్రులకు చెప్తాడు. వీళ్ళెళ్ళగానే కొద్దిసేపటికి మళ్ళీ బీర్బల్‌ని పిలుస్తాడు. బీర్బల్‌ని పిలిచి కూడా అక్కడ ఎవరో వచ్చిర్రట. మీరు కూడా సమాచారం సేకరించండి అని చెప్పేసి బీర్బల్‌ని కూడా పంపిస్తాడు. దాదాపు మంత్రులందరూ పోతారు. ఉత్సాహంగా పోతారు. దాదాపు ఒక గంట అయితది, 2 గంటలు, 3 గంటలకు అందరూ తిరిగొస్తారు. దాదాపు వాళ్ళందరికి ఒక రోజు సమయం ఇస్తాడు రాజు. కానీ 3 గంటల్లో తిరిగొచ్చేస్తారు. తిరిగొచ్చేసి సరాసరి రాజు దగ్గరికెళ్తారు. రాజు దగ్గరగానే ఏమైంది? తీసుకొచ్చిర్రా మరి సమాచారం ఒక విషయం చెప్పిన పొద్దున్నే. ఈరోజు సమాచారం తీసుకురండి. తొందరగా వచ్చారు మరి తీసుకొచ్చిర్రా సమాచారం అని చెప్పేసి అడుగుతాడు. లేకేం రాజా తీసుకొచ్చేసినాం సమాచారం, పూర్తి సమాచారం మీకు తీసుకొచ్చినాము. అయ్యో అనగానే ఎవరు మరి వాళ్ళు అంటాడు. వాళ్ళందరూ వ్యాపారస్తులు మహారాజా. ఏం వ్యాపారం చేస్తుర్రు? చాలా రకాల వ్యాపారాలు చేస్తున్నారు మహారాజా అంటాడు. ఏ ఏ రకాల వ్యాపారాలు చేస్తున్నారు అంటే కొంతమంది వస్త్ర వ్యాపారులు ఉన్నారు. కొంతమంది ఆహార ధాన్యాలు సేకరిస్తారు. కొంతమంది నూనె గింజలు సేకరిస్తారు. కొంతమంది తోళ్ళు కూడా అమ్ముకుంటారు మహారాజా అని చెప్పేసి అంటారు. మరి వాళ్ళ దగ్గర దేని మీద వచ్చారు మరి? వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఎట్లొచ్చిర్రు? ఏ వేటి మీద వచ్చిర్రు? అని చెప్పేసి అంటారు. వాళ్ళకు దాదాపు వాళ్ళ దగ్గర ఏమన్నా గుర్రాలున్నాయని చెప్పేసి అడుగుతాడు రాజు. చాలా గుర్రాలున్నాయి మహారాజా వాళ్ళ దగ్గర. చాలా గుర్రాలున్నాయి అంటది. ఏమన్నా ఇంకా వేరే జంతువులు ఒంటెలు గిన ఏమన్నా ఉన్నాయా? అని చెప్పాడు. అవి అటువంటివి ఏం కనపడలేవు మహారాజా అని చెప్పేసి అంటారు. అనగానే వెంటనే ఇంకేమైనా సమాచారం ఉన్నదా? మీరు సేకరించినటువంటి సమాచారము అంతేనా? అని చెప్పేసి అడుగుతాడు. ఏం లేదు మహారాజా అంతా గింతే. వాళ్ళ దగ్గర ఇంతే మహారాజా అని చెప్పేసి అంటారు. వెంటనే వాళ్ళు అక్కడనే ఉంటారు. బీర్బల్ పిలిపిస్తాడు. బీర్బల్ మీకు కూడా చెప్పాను మరి. వెళ్ళమని చెప్పాను. మీరు వెళ్ళొచ్చారా? ఎటువంటి సమాచారం మీ దగ్గర ఉందో మీరు విన్నవించగలుగుతారా? చెప్పగలుగుతారా? అని చెప్పాను. తప్పకుండా మహారాజా నేను కూడా ఇప్పుడే వెళ్ళొచ్చాను.
అంత క్షేమ సమాచారం మహారాజా అంటే వాళ్ళెవరు అంటే వాళ్ళందరూ కూడా నిజంగా వ్యాపారస్తులు మహారాజా. మరి ఏం వ్యాపారం చేస్తున్నారంటే దాదాపు వాళ్ళ వివిధ రకాల వ్యాపారస్తులున్నారు. ఒక 11 మంది వస్త్ర వ్యాపారులున్నారు మహారాజా. 7 ఆహార ధాన్యాల వ్యాపారస్తున్నారు. అందులో ఒకడు పిండి వ్యాపారి, పిండి వ్యాపారం చేసుకుంటుండు. 3 నూనె గింజల వ్యాపారం చేస్తుర్రు. ఒకాయన తోలు విక్రయిస్తుంది మహారాజా. ఇదంతా కూడా వాళ్ళ వ్యాపార సమాచారం. వాళ్ళ దగ్గర గుర్రాలేమున్నాయా అనంటే, అవును రాజా లేకేం చాలా గుర్రాలున్నాయి. 25 గుర్రాలున్నాయి మహారాజా వాళ్ళ దగ్గర. ఆ 25 గుర్రాలలో 10 నల్లగున్నాయి, 12 తెల్లగున్నాయి మహారాజా. 3 మాత్రము గోధుమ, తెలుపు రంగు కలగలిసి ఉన్నటువంటి గుర్రాలు మహారాజా అని చెప్పేసి అంటాడు. మరి వాళ్ళ దగ్గర ఇంకేమైనా జంతువులున్నాయా అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా లేకే మహారాజా వాళ్ళ దగ్గర 5 ఒంటెలున్నాయి. అందులో ఒక ఒంటెకు ముంగటి కుడికాలుకు గాయమైన మహారాజా ఒక దానికి చికిత్స చేస్తుండు. ఇంకేమన్నా సమాచారం ఉందా? అవును మహారాజా. వాళ్ళను నేను క్షేమ సమాచారం అడిగినా వాళ్ళు ఏమన్నారంటే ఈ రాజ్యం మాకు బాగా నచ్చింది. చాలా సుభిక్షంగా ఉంది ఈ రాజ్యము. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మీ రాజుగారికి శుభాకాంక్షలు తెలియజెప్పమని చెప్పండి అని చెప్పేసి చెప్పారు మహారాజా. ఇది మాత్రం సమాచారం అని చెప్పేసి చెప్తాడు. ఒకటేసారి ఎవరి మొహం చూస్తాడు? మంత్రులు అక్కడనే ఉంటారు. వాళ్ళను ఒకసారి చూస్తాడు. చూసిర్రా మరి మీరందరూ వెళ్ళిర్రు. మీ సమాచారాన్ని ఇక్కడ ఉన్నటువంటి బీర్బల్ సమాచారాన్ని పోల్చుకున్నారా అని చెప్పేసి అడుగుతాడు. ఇప్పుడే తెలిసిందా మీ యొక్క జ్ఞానం, మీ యొక్క పనితనము, ఇతని యొక్క పనితనము. మీకేం చెప్పినా నేను పూర్తి సమాచారం తీసుకురమ్మని చెప్పిన. మీరేం తీసుకొచ్చారు? ఒకడు చాలా ఉన్నాయంటాడు, ఒకడు ఒంటెలు లేవంటాడు, ఒకడు గుర్రాలు 20 కంటే ఎక్కువ ఉన్నాయి మహారాజా అని చెప్పేసి అంటాడు. 20 కంటే 20 ఉండొచ్చు, 20 కంటే ఎక్కువ ఉండొచ్చు అంటాడు. ఇదే సమాచారం అంటాడు. అదా నేను పూర్తి ఖచ్చితమైన సమాచారం అడిగింది అదా అనగానే వాళ్ళ ముఖాలన్నీ తెల్లబోతాయి. అవమానంతో అందరు అక్కడ నుంచి తప్పైన మహారాజు అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు చూడండి ఒకసారి మనము నిజ జీవితంలోకి వచ్చేద్దాం. నిజమా? ఎక్కడ ఏ ఆర్గనైజేషన్లో చూడండి, ఏ కంపెనీలో చూడండి, ఎక్కడైనా చూడండి, ఈర్ష్య, అసూయ అనేటువంటిది కొందరి పైన ఉంటూనే ఉంటుంది. ఎందుకు ఈర్ష్య, అసూయ ఉంటది? కొంతమందికే విలువిస్తారు, కొంతమందికి ప్రార్థిస్తారు, కొంతమందితోనే చర్చిస్తారు. అసలు మాకు విలువ లేదు, అసలు మాకు చర్చించడం లేదు అంటే నువ్వు చేసేటువంటి పనిని బట్టి నీకు విలువ వస్తుంది కదా. నువ్వు చేసేటువంటి ఖచ్చితత్వం బట్టి విలువ వస్తుంది కదా. నేను పని చేస్తున్నా, నేను బాగానే చేస్తున్నా అంటే నీ పని అక్కడ సరిపోతలేదేమో. నీ పని ఇంకా ఖచ్చితత్వం లోపించేదేమో. కాబట్టి నీకు అక్కడ కావాల్సినంత విలువ దొరుకుతలేదు. చాలా కంపెనీలు కొంతమందికే ప్రమోషన్స్ వస్తాయి. చాలా కొద్ది రోజుల్లోనే మంచి స్థాయికి ఎదిగిపోయాడు అని చెప్పేసి అంటాం కదా. ఆ స్థాయికి ఎదగడానికి అతను ఎంత కష్టపడ్డాడో, ఎంత తన యొక్క వర్త్, తన యొక్క నాలెడ్జ్‌ని ఎంత పెట్టాడో కదా అన్న పనిలో. మనం దాన్ని ఆలోచించలేకపోతాం. ఎక్కడికెళ్ళి ఎక్కడికెళ్ళి వాడు పక్షపాతం ఉన్నది. అతను అక్కడనే పక్షపాతం చూపెడుతుర్రు. అతనే ఎదుగుతుండు. అతనితోనే చర్చిస్తారు. అదంతా కూడా కరెక్ట్ కాదు. మన దగ్గర వర్త్‌ని బట్టి మన స్థాయి. ఇంకో విషయాన్ని దీన్ని అన్వయించుకోవచ్చు. చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం చదువుతారు. చాలా మంది నేను చదువుతున్నా 10 సార్లు రాసిన ఎగ్జామ్, 10 సంవత్సరాల నుంచి చదువుతున్నా, 15 సంవత్సరాల నుంచి చదువుతున్నా. అసలు నాకు సక్సెస్సే రాలేదు. ఇదంతా కూడా అదృష్టం. అదృష్టాన్ని బట్టే ఉంటది. నాకు అదృష్టం లేదు కాబట్టి వస్తలేదు అని అంటాం. దాని లోపాన్ని నువ్వు కనుక్కుంటలేవు అని అర్థం దానర్థం. నీ లోపాన్ని నువ్వు దాన్ని అందులో ఉంచి ఫైండ్ ఔట్ చేస్తలేవు నీ లోపాన్ని. నీ లోపం ఎక్కడున్నది? నువ్వు మీద చదివితే నేను చదివేసిన, బుక్కులు చదివేసిన, ఇది మొత్తం తెలుసుకున్నా, నేను అది కాదు కదా. ఒక విషయాన్ని, ఒక కాన్సెప్ట్ నువ్వు చదువుతున్నావు అని అంటే దాని గురించి పూర్వపరాలు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. ఏదన్నా టాపిక్ గాని నువ్వు చేస్తున్న ఒక పని అని అంటే దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలా. ఆ క్వశ్చన్ ఎట్లా అడుగుతాడా, ఏం చేస్తాడా, దాన్ని అన్ని రకాలుగా నువ్వు ఎట్లా అడిగినా గాని చేసేటట్లు ఉండాలి. ఎక్కడ పోతది? నీ సక్సెస్ అనేటువంటి ఎటు పోతది? ఎక్కడ పోదు. నువ్వు ఎట్ ద సేమ్ టైమ్ నువ్వు సక్సెస్ కావాలని బాధపడుతున్నావు. అదే సందర్భంలో ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని ఒకసారి పోయి కలువు. నువ్వు సక్సెస్ కాలేవు కదా. వాళ్ళ సక్సెస్ అయినటువంటి వాళ్ళని ఒకసారి పోయి కలువు. వాళ్ళు చెప్తారు. ఎట్లెట్లా చదివినా, ఏం కథ, అది ఎంత కష్టపడితే అది వచ్చింది. నీ లెక్కనే కదా. అతను కూడా నీ లెక్కన రాసిండు కదా. నీకున్నటువంటి పేపర్ అతనికి ఇచ్చారు కదా. అతను ఎందుకు సక్సెస్ అయ్యాడు, నువ్వు ఎందుకు సక్సెస్ కాలేవు? అంటే నువ్వు చదివే విధానంలో లోపం ఉండొచ్చు. నువ్వు పడేటువంటి కష్టంలో లోపం ఉండొచ్చు. టైం ముఖ్యం కాదక్కడ.
టైం కంటే ముఖ్యమైనటువంటిది నువ్వు పెట్టేటువంటి ఎఫర్ట్, నీ యొక్క ఏకాగ్రత, నీకు ఆ పని మీద ఉన్నటువంటి శ్రద్ధ, నీకు లక్ష్యం మీద ఉన్నటువంటి గురి. ఇవి నిన్ను ముందుకు నడిపిస్తాయి. నిన్ను సక్సెస్‌ను సాధింపజేస్తాయి. థాంక్ యూ.